ప్రశాంత వాతావరణం మనలో మంచి ఆలోచనలను తట్టి లేపుతుంది. ఒక మంచి ఆలోచన మంచి మార్గానికి నాంది పలుకుతుంది. ఒక సన్మార్గం ఎందరో మేధావులను తయారు చేస్తుంది. వారిలో ఊపిరి పోసుకున్న ప్రణాళికలు అద్భుత ఫలితాలను అందిస్తాయి. ఇలాంటి ప్రతి చర్య గొప్పదే, ప్రతి ప్రయత్నం అపూర్వమే. సరిగ్గా అలాంటి ఆహ్లాదకర అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్. యద్భావం తద్భవతి. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని సత్ఫలితాలను అందిస్తుంది. ఉన్నతమైన లక్ష్యంతో, అత్యుత్తమ ప్రణాళికతో, సరికొత్త కాన్సెప్ట్తో, నిబద్ధతతో, విలువలకు కట్టుబడి వైవిధ్యభరిత ఆనందాన్ని విలక్షణంగా అందిస్తోంది సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్. మన సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో శిక్షణ పొంది అనేక జాతీయ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ గాను, క్లర్కులు గాను, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ ఆర్మీ, రైల్వేస్ లాంటి సంస్థల్లో మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వేలాది మంది మన సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో శిక్షణ పొందిన విద్యార్థులే. ఇంటర్లో చేరితే 6 సంవత్సరాలలోపే ప్రభుత్వోద్యోగం 100% గ్యారంటీ. డిగ్రీలో చేరితే 4 సంవత్సరాలలోపే ప్రభుత్వోద్యోగం 100% గ్యారంటీ. ఒకవేళ ప్రభుత్వోద్యోగం రాకపోతే మనం కట్టిన పూర్తి ఫీజు వాపస్ చేయబడును. దీని కొరకు కాలేజ్ యాజమాన్యం వారు వ్రాతపూర్వక హామీ మరియు వీడియో ప్రామిస్ ద్వారా మన డబ్బుకు పూర్తి భరోసా. అయితే మేము సాధనలోనే ప్రభుత్వోద్యోగం మాతోనే. సాధనలో చేరండి. చదువుకు చదువు, ఉద్యోగానికి ఉద్యోగం. సంవత్సరాల పాటు చదవాల్సింది డిగ్రీల కోసమే కాదు, ప్రభుత్వోద్యోగం కోసం కూడా. సాధనతో కలవండి, నిరుద్యోగాన్ని వదలండి. పూర్తి వివరాలకు సంప్రదించండి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాధన జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హౌస్ నంబర్ 3-6-276/2, సెకండ్ ఫ్లోర్, సాయి త్రివేణి ఛాంబర్స్, అబౌవ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్, నియర్ తెలుగు అకాడమీ, హిమాయత్ నగర్ మెయిన్ రోడ్, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 04027650258. సెల్ 8143382206 9966299998. సాధనలో చేరితే పోయేదే ఉంది డ్యూ. మహా అయితే బ్యాంక్ పీఓ అవుతాం. ప్రియమైన తల్లిదండ్రులకు, గొప్ప భవిష్యత్తు ఉన్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు సాధనా విద్యా సంస్థల తరపున శుభాకాంక్షలు. నా కళల గురించి మనస్ఫూర్తిగా వివరిస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా సాధనా విద్యా సంస్థలను నెలకొల్పడానికి ఉద్దేశించిన ప్రణాళికను వివరిస్తున్నాను. ఈ విద్యా సంస్థలో యువత వాస్తవిక దృక్పథంతో చదువును అభ్యసిస్తుందని, అదే సమయంలో విద్యార్థులు మానసిక వికాసాన్ని కూడా పొందుతారని మా బలీయమైన విశ్వాసం. సాధన వెనుక ఒక గొప్ప లక్ష్యం ఉంది. అదే వేలాది ఉద్యోగాల సాధన కోసం ఇంటింటికో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సాధన కట్టుబడి ఉండటం. జీవితం అందమైన మలుపులు తిరగాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఆ అందమైన మలుపు సాధన అనే రూపంలో మీ పిల్లల ముందుకు వచ్చింది. కానీ ఈ అవకాశం ఉన్న పలాన ఊడిపడలేదు. 2 దశాబ్దాలుగా సంకల్ప బలంతో చేసిన ప్రయత్నాల వల్ల వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను మా విద్యార్థులు సాధించగలిగారు. అదే సంకల్ప బలం మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగ సాధనకు తోడుగా నిలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో భాగంగా సాధన ఇప్పుడు ఇంటర్ మరియు డిగ్రీ చదివే సమయం నుండే విద్యార్థులకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల శిక్షణతో పాటు సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ప్రత్యేక శిక్షణను ప్రారంభిస్తోంది. మీ ఆశయాల సాధన దిశగా మిమ్మల్ని తీసుకెళ్లే గొప్ప సాధన. విత్తనం ఎంత గొప్పదైనా సారవంతమైన నేల ఉన్నప్పుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది, మహావృక్షమవుతుంది. అలాగే మీ పిల్లల ఫలవంతమైన భవిష్యత్తుకు సాధన ఓ వేదిక. అవును, సాధన
మీ అవకాశాలకు పుట్టినిల్లు, మీ ఉద్యోగాలకు ఎక్కుపెట్టిన విల్లు. అవకాశాలు మీ తలుపు తట్టడం కాదు, మీరే అవకాశాల తలుపు తట్టండి. సాధనలో చేరండి. కేవలం 4 సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగం సాధించండి. మిత్రులారా, సాధన ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విజేతలందరి అర్హతలు మీకు తెలుసా? వేలాది విజేతలలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, MBA, MCA మరియు ఇంజనీరింగ్ విద్యార్హతలతో సాధన సంస్థ ద్వారా బ్యాంకింగ్, రైల్వేస్, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, CBI, SI, పోలీస్, డిఫెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో ఉద్యోగాలు సాధించారు. అయితే కొందరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. అది ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వస్తాయా, ప్రభుత్వ ఉద్యోగాలు సాధనలో చెట్లకు కాస్తాయా అని అనుకోవడం, అడగడం సహజం. ఎందుకంటే వేలాది మంది వ్యక్తులు జీవితాంతం ఆత్మ న్యూనతాభావంతో బతుకు బండిని లాగుతుంటారు. ఎవరో ఒక తెలివైన అవివేకి తన అభిప్రాయాల ద్వారా, తిరస్కారాల ద్వారా వీళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని హరించి వేసి ఉంటాడు. ఎవరో చెప్పిన మాటలు విని జీవితంలో ఏమీ సాధించకుండా మిగిలిపోకూడదు. కలలు కనండి, గమ్యం తెలుసుకోండి. చిన్న ప్రభుత్వ ఉద్యోగం నుండి సివిల్ సర్వీసెస్ వరకు ఏదైనా కానీ మీరనుకున్న గమ్యం వైపు పయనం మొదలు పెట్టండి. పగటి కలలు వల్లనే పనులు జరగవు. ఉద్యమించి పని చేయడం ద్వారా మాత్రమే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. నిద్రిస్తున్న సింహం నోటిలో జింక ఆహారమై వచ్చి పడదు కదా. అలాగే అరచేతిలో గీతల్ని నమ్ముకోకండి. సాధనలో మీ తల రాతల్ని మార్చుకోండి. ఆధారపడటం మీ జన్మ హక్కు కాదు, పోరాటం మాత్రమే మీ అసలైన హక్కు. లక్ష్య సాధన కోసం ముందుకే సాగండి, సాధనలో చేరండి, విజేతగా నిలవండి. నీతికి నిలబడి నిజాయితీగా పదరా, ముందుకు పదరా, చల్ రే బేటా చల్ రే. హోయ్ తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా. కండలు కరగగ కష్టం చేసి తలవంచక జీవించుమురా. కష్టాలెన్నో ముంచుకు వచ్చిన కన్నీరును ఒలికించకురా. కష్టజీవుల కలలు ఫలించే కమ్మని రోజులు వచ్చునురా. చివరకు నీదే విజయమురా. ఇకపోతే మీకందరికీ అర్థమయ్యేలా వివరించడానికి, మీకున్న అనుమానాలను తొలగించడానికి మీ ముందుకు వస్తోంది సాధన. అనుమానం అన్నది మీ బుర్రను తొలిచే పురుగు లాంటిది. అది మరిన్ని అనుమానాలకు ఆహ్వానం పలుకుతుంది. అది తెలుసుకునేసరికి మీ మనస్సు కుళ్ళిపోతుంది. సరిగ్గా చూడలేరు, సరిగ్గా ఆలోచించలేరు. మంచి చూడాల్సిన చోట కూడా చెడునే చూస్తారు. కుళ్ళిపోయిన మనసు సమస్యను వెతుకుతుందే తప్ప పరిష్కారాన్ని చూపదు. దీనివల్ల ఎప్పటికీ విజేతలు కాలేరు. మీకు తెలుసు, ఓటు హక్కు పొందడానికి అవసరమైన వయస్సు 18 సంవత్సరాలు నిండితే చాలని. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవసరమైన వయస్సు కూడా 18 సంవత్సరములు నిండితే చాలు. అంటే సుమారుగా మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ 2వ సంవత్సరం చదివే సమయం నుండే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అర్హులు అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా రావా అనే ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది మనకు కనిపించడం లేదా? వాళ్ళంతా మనతో పాటు కలిసి జీవిస్తున్న వాళ్ళే. వారేమీ పైనుండి ఊడిపడట్లేదు కదా. ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక సానుకూలమైన ఆలోచన, పాజిటివ్ థింకింగ్ 100 రెట్లు ఎక్కువ శక్తి గలదన్న సంగతిని గ్రహించండి. సాధనలో చేరండి. మీలో ఉన్న లక్షల అనుమానాల అడ్డుగోడలను బద్దలు కొట్టండి. మీరు విజయాలను అందుకోవటానికి, విజేతలుగా నిలవడానికి ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం, సాధన. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు.
బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హక్కు. సాధన చెబుతోంది అందుబాటులో ఉన్న అవకాశాల గురించి, వాటిని అందుకోవాల్సిన సరైన సమయం గురించి మాత్రమే. ఎందుకంటే ఆకలి వేసినప్పుడే ఆహారం తయారు చేసుకుంటామా, లేక ఆకలి వేస్తుందని ముందస్తు ప్రణాళికతో వాటి తయారీకి సిద్ధమవుతామా? అందువలన ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఇంటర్ లేదా డిగ్రీ చదివే సమయం నుండే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్ష పండు కాదు. ఉద్యోగం అన్నది ఎప్పుడో వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. మనం కలలు కనేది, మనం పోరాడి సాధించుకునేది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల గురించి, ఉన్న అవకాశాల గురించి గత 2 దశాబ్దాలుగా యువతకు తెలియజేస్తూ వారిని విజయపదంలో నడిపించడం సాధనకు వెన్నతో పెట్టిన విద్యే. అంతేకాక ఆ అవకాశాలను అందరికీ ఎప్పుడు ఎలా అందించాలో సాధనకు బాగా తెలుసు. మీకంటూ సొంత మెదడు బుద్ధి ఉన్నాయి, వాటికి పని చెప్పండి, సొంత నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకోవడంలో మీకేదైనా సమాచారం అవసరమైతే దాన్ని ఇతరుల నుండి పొందవలసి వస్తే మీ లక్ష్యం గురించి చెప్పకుండా గుమ్మనంగా వ్యవహరించి ఆ సమాచారం పొందడం శ్రేయస్కరం. ఎదుటివారి నెగటివ్ ఆలోచనలను మీ మనసులోకి రానివ్వకండి. సాధనతో నడవండి, పోటీ ప్రపంచం గురించి తెలుసుకోండి, లక్ష్యాన్ని సాధించండి. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే నమ్మట్టుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. ప్రియమైన తల్లిదండ్రులారా, 10th, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తయిన మీ పిల్లలను సాధనా కాలేజీలో చేర్పించండి. వారి అర్హతలకు సరైన ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది సాధన. మీ పిల్లలను ఉద్యోగాల వేటకు ఉసిగొలుపుతుంది సాధన. 4 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తుంది సాధన. సాధన అనే విత్తనాలను మీరు నాటండి, గొప్ప విజయం అనే పంటను పొందండి. ఒక నల్లని బొగ్గు ముక్క కూడా కాలక్రమంలో ఎలా వజ్రంగా మారుతుందో చెప్పండి. సాధారణ విద్యార్థులలో అసాధారణ శక్తులను నింపే సాధనా కాలేజీకి పంపండి. మీ పిల్లలకు మీరే ఒక దిక్సూచిలా దారిని చూపాలి. ఎంచుకున్న లక్ష్యమే కాదు, వెళ్ళే మార్గం కూడా మంచిదే కావాలి. ఆ మార్గం సాధన కావాలి. గుర్తుంచుకోండి, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే ఒక ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తిని చేర్చితే అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుండి అయస్కాంత శక్తిని తొలగిస్తే అది ఒక పక్షి ఈకను కూడా ఎత్తలేదు. మీరు ఇనుప ముక్కలే కావచ్చు, సాధనలో చేరి అయస్కాంతం లాంటి ఆకర్షణ శక్తిని పెంచుకోండి. అప్పుడు మీలోని 72,000 నాడులు శక్తివంతమవుతాయి. మీలో ఒక కరెంటు ప్రవహిస్తున్నట్లుగా జీవం ఎగిసిపడుతుంది. మీ లక్ష్యం మీకు అందుతుంది, అంది తీరుతుంది. ఒక విషయమై మనస్సులో నమ్మకం వేళ్ళూనుకోవాలి. అది కేవలం ఆశగాను కోరికగాను మిగిలిపోకూడదు. దేన్నైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి. మనస్సు తలుపులు మూసుకున్న తర్వాత నమ్మకానికి, ధైర్యానికి, విశ్వాసానికి తావుండదు. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనది అయితే, మీకు దానిలో నమ్మకం ఉంటే ఇక ముందుకెళ్ళండి, దాన్ని మొదలు పెట్టండి. సాధ్యమైనంత వరకు
ప్రయత్నిస్తూనే ఉండండి. వజ్రాలు సాన పెట్టిన కొద్దీ మెరుస్తాయి. మీరు సాధన చేసిన కొద్దీ మెరుగవుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి చాలా దగ్గరవుతారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ప్రభుత్వ ఉద్యోగం రాదేమోనని ఆందోళన చెందకండి. పరాజయం ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండండి, గాబరా పడకండి. గాబరా పడడం అంటే వివేకాన్ని వదిలిపెట్టి అవివేకంగా ప్రవర్తించడం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ నిర్ణయం పరాజయాలను విజయాలుగా మార్చడానికి తిరుగులేని ఆయుధంగా ఉండాలి. మీ కలలను సాఫల్యం చేసుకోవడానికి మీరు లేవాలి, లేదా వెనుకబడి భయాలతో జీవించాలి. ఆ క్షణంలో మీలో లోతుగా అచేతనంగా ఉన్న శక్తిని మేల్కొల్పాలి. అప్పుడు మీరు కలలు నిజమవ్వడం చూస్తారు. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని గ్రహిస్తారు. అందుకే మీరు దేనికి భయపడకండి. భయానికి అవతల స్వేచ్ఛ ఉందని మరవకండి. జీవితం అంటే అంకెల క్రీడ. మీ తెగింపు ఎన్నిసార్లు ఉంటుందో మీతో అన్నిసార్లు విజయం ఉంటుంది. మీరు గెలుపు గుర్రం ఎక్కడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడూ ఓటమే ఉండదు, గెలుపు రాకుండా ఉండదు. మీకు ఎక్కువ హాని చేసేది మీ అంతరంగమే, అంటే మీ ఆలోచన ధోరణి. ఎప్పుడో చిన్న ఓటమి, అవమానం ఎదురైనంత మాత్రాన నిత్యం దానినే తలుచుకుంటూ చేజేతుల అపజయాన్ని ఆహ్వానిస్తుంటారు. ఈ ప్రపంచంలోని విజేతలంతా ఒకప్పుడు అపజయంతో మొదలుపెట్టిన వారే. వారంతా అపజయం నుండి ఎలా జయించాలో నేర్చుకున్న వారే. వైఫల్యాలకు కారణాలు తెలుసుకొని విజయాలకు సోపానాలు నిర్మిస్తోంది సాధన. మీ జీవితం మార్చుకోవడానికి ఒక్క నిర్ణయం చాలు. అది సాధనలో చేరడం అన్నది అయితే చాలు. ఓడిపోతామన్న భయాన్ని పోగొట్టుకోండి. గెలుస్తామన్న నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. నిజంగా మీరు గెలిచేదాకా ఏది ముగిసిపోదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రయత్నం ఎప్పుడూ విరమించకండి. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక మలుపు గెలుపును తీసుకురాగలదు. ఓటమిని అంగీకరించకండి. ఇక్కడ ఒక సత్యాన్ని తెలుసుకోండి. భూమి మీద జీవం నిర్జీవ పదార్థాల నుంచే పుట్టిందని ఎన్నో ప్రయోగాలు రుజువు చేశాయి. అలాగే మీకొచ్చే విజయం కూడా అపజయం నుండే వస్తుందన్న సత్యాన్ని మీరు నమ్మండి. మీరు అపజయాన్ని విజయంగా మార్చుకోగలరు. విజయం మీ మనసులోనే మొదలవుతుంది. అది సాధనతోనే నిజమవుతుంది. కళ మీ విజయానికి సోపానం మాత్రమే. సాధన నిరంతరం మీ విజయానికి ప్రేరణ. ఓడిపోతామన్న భయాన్ని పోగొట్టుకోండి. గెలుస్తామన్న నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. మంచి చెడు రెండు రకాల పరిస్థితులను మీరు ఉపయోగించుకోవాలి. సరిగ్గా సాధన అనుసరించే మార్గాలు మీ వ్యూహంలో భాగమై ఉండాలి. మీరు ఖచ్చితంగా విజయం పొందాలంటే సాధన మీకు తోడై ఉండాలి. మీకు మీరుగా సాధకులుగా మారాలి. సాధనతో నడవడానికి సిద్ధపడాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, జీవితంలో నిజమైన వైఫల్యాలేమీ ఉండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి. జీవితంలో విషాదాలు ఏమీ ఉండవు, గుణపాఠాలు మాత్రమే ఉంటాయి. అలాగే జీవితంలో సమస్యలంటూ ఏమీ లేవు. తెలివైన వాడికి అవి పరిష్కారం చూపించే అవకాశాలు మాత్రమే. మీకో విషయం తెలుసా? చాలామంది నిజంగా ఓడిపోరు, గెలవాలన్న ప్రయత్నాన్ని మానుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు తారక మంత్రంలా పఠిస్తేనే మీ జీవిత గమ్యం చేరుకుంటారు.
ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం. ఒప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సొత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించి శక్తి ఏది నీకి నువ్వు బాసటైతే. నింగి ఎంత గొప్పదైన రిప్పుమన్న గొవ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల రస్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. త్రివిక్రమా పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా. సాధన అందిస్తోంది విశ్వాసంతో కూడిన విద్యను. మీకోసం, మీ ఉద్యోగ భద్రత కోసం. విశ్వాసం అంటే మనం చూడని విషయాలను నమ్మడం. విశ్వాసానికి ప్రతిఫలం మనం నమ్మిన దానిని చూడటం. అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మడం, నమ్మిన దానికి ప్రతిఫలం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం. సాధనకు రండి, సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎదగడానికి సాధనను ఉపయోగించుకోండి. ఏది ఊరికే లభించదు. మీరు చేయవలసింది తప్పకుండా చేయాలి. అది మనమెవరమైనా. దేవుడు పక్షికి ఆహారం ఇస్తాడు, కానీ ఆహారాన్ని గూటిలో పడేయడు. అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, కానీ అది మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే మీ ఉద్యోగ మంత్రం సాధనలో ఉంది. సమర్థవంతమైన సాధన నుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం విశ్వాసం, శ్రమ రెండూ కావాలి. ఎందుకంటే శ్రమ లేని విశ్వాసం మరణంతో సమానం. కొంతమంది ఇది కష్టం, ఇది చాలా కష్టం అంటుంటారు. నిజమే, ఇది కష్టం. విజయానికి పనికి వచ్చే లిఫ్ట్ ఎక్కడా ఉండదు, కానీ మెట్లు ఎప్పుడూ ఉంటాయి. విజయం కోసం వెళితే మొదట పడాల్సింది కష్టమే. అందుకే కటిక చీకట్లోనే నక్షత్రాలను చూడగలం. కనుక ఫలితం కోసం మీరు మరింత శ్రమపడాలి. ఓటమి వచ్చినా పర్వాలేదు, విశ్వాసమే మీకు పెట్టని కోటలా ఉండాలి. పట్టు విడవకు అన్న నినాదం మానవ జాతి సమస్యలన్నింటినో పరిష్కరించింది, ముందు ముందు పరిష్కరిస్తుంది కూడా. అందుకే పట్టు వీడవద్దు. ఈ ప్రపంచంలో పట్టుదల అనే ఆయుధాన్ని మించింది ఏదీ లేదు. చివరికి ప్రతిభ ఉండి కూడా పరాజితులైన వారు ఎందరో మన ముందున్నారు. కేవలం విద్య మాత్రమే విజయాన్ని తెచ్చిపెట్టదు. విద్యావంతులై ఉండి కూడా నిరుపయోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న వారితో ఈ ప్రపంచం ఇప్పటికే నిండి ఉంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం, పట్టుదల మాత్రమే శక్తివంతమైనవి. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీరు పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. పోరాడిన కొద్దీ నీవు బలపడతావని గుర్తుంచుకో. పోరాడితే పోయేదేమీ లేదు, ఒక్క నిరుద్యోగం తప్ప. ఇది తెగదెంపుల సంగ్రామం. తెగిస్తేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి నీ ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం చేయరా
సాహసం నీ జయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనపడదా ఏదో మాత్రం కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం కోరిమే నీ బలం లోకమే నీ వశం చేయరా సాహసం నీ జయం నిశ్చయం మిమ్మల్ని మీరు నమ్మండి. నమ్మకం అనేది ఒక శాశ్వత సంజీవని. అది ఆలోచనలకు జీవశక్తిని ప్రసాదించి చోదక శక్తిగా పనిచేస్తుంది. సర్వ సంపదలకు మూలం నమ్మకం. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలి అని సంకల్పించుకొని తన భవిష్యత్తునంతా లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు అన్న మానసిక శాస్త్రవేత్తల మాట అక్షర సత్యమని సాధన ప్రగాఢ నమ్మకం. విజయాలన్నింటికీ సంపదలన్నింటికీ మూలం ఒక్క ఆలోచన మాత్రమే. విజయాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు. ఇక దానిలో సగం మీ వశమైనట్లే. మిగతా సగాన్ని మీ సాధన పూరిస్తుంది మీకోసం. జీవన పోరాటం కేవలం శక్తివంతులకు చురుకైన వాళ్లకు మాత్రమే ఉద్దేశించినది కాదు. త్వరితంగానో కాస్త ఆలస్యంగానో సాధించి తీరుతానని నమ్మిన వ్యక్తినే విజయం తప్పక వరిస్తుంది. మానవ నాగరికతలోనే పేరెన్నిక కన్న వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన గురించి తెలుసుకుంటే నమ్మకం ఎంత శక్తివంతమైనదో అవగతం అవుతుంది. నమ్మకంతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి గాంధీ. కోట్లాది ప్రజలను మంత్రముగ్ధులను చేసి ఒకే త్రాటిపైకి తెచ్చిన ఘనత గాంధీజీది. ఆయన ఒక సామాన్యుడు అయినా ఆయన తన నమ్మకాన్ని కోట్లాది మందిలోకి చొప్పించగలిగాడు. విద్యుత్తుతో పనిచేసే ఒక బల్బు కనిపెట్టాలని థామస్ ఎడిసన్ ఒక నమ్మకమైన కలగన్నాడు. తన కలను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలు పెట్టాడు. వేల సార్లు విఫలమైనప్పటికీ ఆయన తన నమ్మకాన్ని వదులుకోలేదు. దాన్ని నిజం చేశాడు. అదే మనందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న కరెంటు బల్బు. గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టాలని రైట్ సోదరులు ఉవ్విళ్ళూరారు. ఒక ఇనుప ముక్క గాలిలో ఎలా ఎగురుతుందని ఎంతోమంది వారిని అనుమానించారు, అవమానించారు, హేళనగా మాట్లాడారు. అయినప్పటికీ పట్టు వీడని వారి నమ్మకం, శ్రమ, కళ నిజమై ఇవాళ ప్రపంచమంతటా భూమి ఆకాశాలకు హద్దుల్ని చెరిపేస్తూ విహరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మహాత్మా గాంధీకైనా ఎడిసన్కైనా రైట్ సోదరులకైనా అంతటి శక్తి ఎలా వచ్చింది? నమ్మకం కాకుండా మరేదైనా శక్తి ఈ భూమి మీద అంతటి అద్భుతాలను ఆవిష్కరించగలదా? అందుకే అంకిత భావంతో సాధన చేయండి. పుట్టిన ఆలోచనలు, వచ్చిన సరైన సలహాలు పాటించండి. అవే లక్ష్య సాధనకు తరగని సంపద, మీ విజయానికి అసలైన బాసట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కోరుకున్న ప్రయోజనం గురించి ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి అని సాధనకు తెలుసు. ఈ విధమైన ఖచ్చితత్వం కార్యాచరణకు, జీవితానికి, శక్తికి కారకమవుతుందని దహించే ప్రగాఢ వాంఛ కూడా దీనికి తోడైతే ఆ ప్రయోజనం
మీ పిల్లల ప్రభుత్వ ఉద్యోగ రూపాన్ని సంతరించుకుంటుందని సాధన ప్రగాఢ విశ్వాసం. పట్టిన పట్టు వీడని దృఢ నిశ్చయం, ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికి పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు నేర్పు సాధనకున్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకొని నిరాటంకంగా సాధన ముందుకు సాగిపోగలుగుతోంది. మీ నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే నిర్ణయానికి బద్ధ శత్రువు తాత్సారం. ప్రతి ఒక్కరిలో ఈ అంతఃశత్రువు మాటు వేసి ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని జయించి తీరాల్సిందే. నిర్ణయాల్ని ఆచరణలో పెట్టే ధైర్యం మీదే వాటి విలువ ఆధారపడి ఉంటుంది. మానవ నాగరికత భవిష్యత్తును నిర్ణయించిన గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ ఎంతో సాహసంతో కూడుకున్నవే. ఆపద పొంచి ఉన్నా లెక్క చేయని సాహసోపేత నిర్ణయాలే అవి. సాధన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అలాంటిదే. స్పష్టమైన లక్ష్యాలు ప్రణాళికలతో ముందుకెళ్లే వాళ్ళు ప్రతి 100 మందిలో కేవలం ఒకరిద్దరే ఉంటారు. వారిలో మీరు ఒకరు కావాలనుకుంటే సరైన నిర్ణయాలతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనువైన ప్రణాళికను సాధన విద్యా సంస్థల ద్వారా విజయవంతం చేసుకోండి. నిజానికి ఎవరైనా సరైన నిర్ణయంతో పట్టుదలతో పనిచేస్తే అతనిలో మరే గుణాలు లేకపోయినా విజయం సాధించగలరు. గెలవడానికి సిద్ధం కండి. నమ్మకంతో సాధనకు రండి. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదు, సాధనలో కాకుంటే మరెక్కడా కాదు. మీకెవరూ అవసరం లేదు, ఒక్క సాధన తప్ప. సాధన మీ ఉద్యోగ సాధనకు మెలకువలు నేర్పిస్తూ అనుక్షణం మీ వెంటే ఉంటుంది, మీ ప్రియ నేస్తంలా. ప్రపంచమే కాదన్నా పైనున్నడే రాకున్నా నీతో ఉండే దైవాన్ని సమ్రా. అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం సమ్రా. పాపనాను పున్న చోతను కన్నురా, భాగమైను పున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లో నీదరా, ఈ చోటనే కాదు స్వర్గమని చూడురా. ప్రపంచమే కాదన్నా పైనున్నదే రాకున్నా నీతో ఉండే దైవమే సమ్రా. లక్ష్య సాధన కోసం చేయాల్సింది పోరాటం మాత్రమే. పోరాటం లేకుండా లక్ష్య సాధన ఉండదు. దీనికి మంచి ఉదాహరణ, ఆఫ్రికా అడవిలో ప్రతి ఉదయం ఒక జింక నిద్ర లేస్తుంది. వేగంగా పరుగు తీసే పులి కంటే తాను మరింత వేగంగా పరుగు తీయాలని, లేకపోతే పులి తనను చంపి తింటుందని దానికి తెలుసు. అలాగే ప్రతి ఉదయం ఒక పులి నిద్ర లేస్తుంది. వేగంగా పరిగెత్తే జింక కంటే మరింత వేగంగా పరిగెత్తాలని, లేకపోతే ఆకలితో మాడి చావాలని దానికి తెలుసు. ఇక్కడ పులి జింక రెండూ పరిగెడుతున్నాయి. అయితే వాటి లక్ష్యం వేరు. పులి తిండి కోసమే పరిగెడుతోంది, జింక జీవితం కోసం పరిగెడుతోంది. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, తిండి కోసమే పరిగెత్తారా అలసిపోతారు, లేదా జీవితం కోసం పరిగెత్తారా పెరిగిపోతారు. ఒక పనిని ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టకండి. వెనక్కు పోవాలనుకోవడం మానుకోండి. మీ లక్ష్య సాధన కోసం మీరు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. అలా ఉంటే సగటు తెలివితేటలున్న వ్యక్తులు కూడా అసాధారణమైన విజయాలను సైతం సాధిస్తారు. మీరు పెద్ద కలలు కనండి, సాధనతో నడవండి. మీరు కన్న కలల పంట కోతకు రావాలంటే మీకొచ్చే ఓటమిని ఊచకోత కొయ్యాల్సిందే. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఇప్పుడు బాగానే ఉందనుకోవడం. అందుకే
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. ఉత్సాహం లేకుండా ఈ ప్రపంచంలో ఏ గొప్ప విజయము సాధించబడలేదు. అంతర్గత ఆనందం మీ విజయానికి ఇంధనం లాంటిది. గెలవడం కోసం ఎంతో ఓర్పుగా ఉండాలి. ఓర్పు విజయానికి అవసరమైన పునాదులను నిర్మిస్తుంది. ఓర్పు విజయ సాధనకు మీకున్న మంచి నేర్పు. ఓర్పు మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఆ తేడా మీ కళ్ళకి కనపడకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ, చైనాలో ఒక వెదురు జాతి విత్తనాన్ని నాటినప్పుడు ఎంత జాగ్రత్తగా పోషించినా సుమారు 5 సంవత్సరాల వరకు భూమిపై దాని పెరుగుదల కనపడదు. ఆ తర్వాత కేవలం 6 వారాల్లోనే 90 అడుగుల ఎత్తుకు వేగంగా ఎదిగిపోతుంది. కారణం ఇంతకాలం వేర్లు లోతుగా నిలదొక్కుకోవడమే. అంటే ఎంత లోతు ఉంటే అంత ఎత్తు. విత్తనానికైనా వ్యక్తికైనా సాధన ఎంచుకున్న విధానం కూడా అదే. ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాంకింగ్ నుండి సివిల్ సర్వీసెస్ వరకు లక్ష్యాలను ఛేదించాలన్నా, ఫలితాలను అందరికీ పంచాలన్నా సాధన అక్షరాల అనుసరించే మార్గం ఇదే. సాధన పోటీ పరీక్షల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడటానికి ముఖ్య కారణము ఇదే. సాధనలో చేరిన యోధులకు, లక్ష్య సాధకులకు అంతర్గత శిక్షణను ఇచ్చి వారి అంతరంగం బలపడే విధంగా తీర్చిదిద్ది విజేతలుగా నిలిచే వరకు కాపు కాస్తుంది సాధన. ఎంత ఎత్తుకు ఎదగాలన్నది సాధకుల నిర్ణయం, అంత ఎత్తుకు ఎదగనిచ్చేది సాధన ఆశయం. కాలం మీకున్న అన్నింటిలోకి విలువైనది. మీకు అందే ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గడపండి. మరెన్నడూ అది తిరిగి రాదు కాబట్టి దానిని ఇవాళ బ్యాంకులో వేసుకొని రేపు తీసుకోలేం. పొదుపులు లేవు, పొదుపు చేయడాలు లేవు. ప్రతి క్షణాన్ని చక్కగా ఉపయోగించుకోండి. దాని విలువ వెలకట్టలేనిది. చనిపోతున్న ఒక మనిషి తను సంపాదించిన కోట్ల రూపాయలతో అదనంగా ఇంకొక క్షణం బ్రతకడం కోసం ప్రాణాన్ని కొనగలడా? లేదు, వీలు కాదు. అందుకే మీ ముందున్న క్షణాలకు విలువ పెంచండి. వాటితోనే విజయాలను సృష్టించండి. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీకు నేను 86,400 రూపాయలు ప్రతిరోజు ఇస్తాను, కానీ అదే రోజు మీరు ఆ డబ్బునంతా ఖర్చు పెట్టాలి అని చెప్పారనుకుందాం. దీనికి మీరు ఆనందంగా స్పందిస్తారు కదా? నిజంగా ఇలాంటిది జరిగితే చాలా బాగుంటుందని అనుకుంటారు కదా? అవును, నిజంగానే భగవంతుడు అందరికీ అలాంటి అవకాశాన్ని కానుకగా సమయం రూపంలో ఇచ్చాడు. అదేమిటంటే మనకు ప్రతిరోజు 86,400 సెకండ్లు ఉంటాయి. ప్రతిరోజు ఈ సెకండ్లను ఉపయోగించాలి. వాటిని మనం దాచుకోలేం, పొదుపు చేయలేం. మనం సమయాన్ని తుచ్చమైన కోరికల కోసం లేదా ఇతరుల గురించి ఆలోచించటంలోనూ వృధా చేస్తుంటాం. లేదా మన మేధస్సును పెంచుకోవడానికి, పని చేయడానికి, ఆనందంగా ఉండడానికి, స్నేహితులతో కుటుంబంతో గడపడానికి ఈ సెకండ్లని ఖర్చు పెడుతూ ఉంటాం. సమయం అనే ఈ కానుకను సద్వినియోగం చేసుకోండి. ఇది భగవంతుడు ప్రసాదించిన వరం. మీ లక్ష్య సాధనలో కాలంతో పోటీ పడండి. కాలమే చెబుతుంది మీ గురించి కలకాలం. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. 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 ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మంచి ఆలోచనలను అందజేసే సాధనలో మీ విలువైన సమయాన్ని పెట్టుబడిలా పెట్టండి. సాధన మీలోని గొప్ప నిధిని తెరిచే తాళం చెవి లాంటిది. సాధనలో అందించే స్ఫూర్తి, ప్రేరణలతో కూడిన విద్య మీ మెదడును మెరుగుపరుస్తుంది.
నిరుద్యోగ పరిష్కారానికి తోడ్పడుతుంది. మీరు సాధనలో చేరండి. మీ ఆలోచనలు అన్ని సంఖ్యలను తెంచుకుంటాయి. మీ మనస్సు అన్ని ఆటంకాలను అధిగమిస్తుంది. మీ చైతన్యం అన్ని దిశలకు విస్తరిస్తుంది. మీరు సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. మీలో నిద్రాణమైన శక్తులు సజీవమవుతాయి. మీ గొప్పతనంతో విజయాలను చూస్తారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను సరైన సమయంలోనే సాధనా కాలేజీలో చేర్చండి. మీ పిల్లలను గాలి చదువులకు బలి కానివ్వకండి. మీకు బాగా తెలిసిన ఆ నరకంలోనే ఉంచకండి. మీరిప్పుడు తెలుసుకున్న సాధన దరికి మీ పిల్లలను చేర్చండి. కష్టపడమని చెప్పండి. కష్టపడితే కానిదేమీ లేదని చెప్పండి. మీ పిల్లలకు చెప్పండి, మీ భవిష్యత్తు ఇవాళే సృష్టించబడేది రేపు కాదని. మీ పిల్లలకు చెప్పండి, సాధనలోనే చేరమని. కొత్త దారులలో సరికొత్త బంగారు లోకం కోసం కదం తొక్కండి. మీకెప్పుడు ఎంచుకునే హక్కు ఉంటుంది. సాధనను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. మీ కుటుంబాన్ని మీరే నడిపించండి. మీ పిల్లలు నిరుద్యోగం నుండి ఉద్యోగం పొందే వరకు అండగా ఉండండి. అప్పుడే మీ ఇంట్లో సమస్యలు మాయం, ఇక సంబరాలు ఖాయం. ఎందుకంటే ఇంటింటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం నా కల కాబట్టి. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. సాధన మీ మెదడుకు పోషకాహారాన్ని అందిస్తుంది. లక్ష్యం సాధించడానికి అవసరమైన శక్తినిస్తుంది. సాధన చేస్తున్నదే, మీరు చూస్తున్నదే. మీకున్న పట్టుదలే మీలోని ఎదుగుదల. మీరు వేసే ప్రతి అడుగు మీ లక్ష్య సాధనకు ముందడుగు. మీరు విజయం పొందాలనే నిర్ణయం తీసుకుంటే తప్ప విజయం సంభవించదు. విజయం అన్నది అదృష్టము కాదు, అనుకోకుండా సంభవించేది కాదు. విజయం ఛాన్స్ మాత్రమే కాదు, విజయం ఒక ఛాయిస్ కూడా. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కనండి. సాధనలో చేరండి. మీరొక్కరే కాదు, మీతో పాటు సాధన ఉంది. మీ లక్ష్యం కుబుసం విడిచిన త్రాచులా ఉండాలి. సాధన సాక్షిగా పోరాడండి, అనుకున్న దానిని పొందే వరకు. ఇష్టపడి సాధన చేయండి. మీరు నిరంతరం సాధన చేస్తే ఉక్కులా తయారవుతారు. మీరు సాధన చేయకుంటే తుక్కులా మిగిలిపోతారు. సాధన వైపు నడవండి. మీరు చేరేందుకు ఇంటర్ లేదా డిగ్రీ ఏదైనా కానీ మీరు వేసే అడుగు ఎప్పుడైనా కానీ అది సాధన వైపే. చదువులో విజయం సాధించడానికి అడ్డుదోవలు లేవు. కృషి ఉంటే ఎవరైనా ఈ రోజుల్లో విజయం సాధించవచ్చుననే సత్యాన్ని సామాన్య కుటుంబంలో జన్మించిన వారెందరో రుజువు చేశారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అద్భుత వైజ్ఞానిక విజయాలు సాధించిన నేటి మన మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నుండి మొన్న ఐపీఎస్ సాధించిన ఓ కిల్లీ కొట్టు నడిపే ఆయన కొడుకు వరకు చదువుతో పాటు గొప్ప విజయాలు సాధించిన వారే. ఒక ఐఏఎస్ ఆఫీసర్కు కావలసిన క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. అలాగే ఒక టైపిస్ట్ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. ఒకే కార్యాలయంలో పనిచేసే వారిద్దరి మధ్య అంత అంతరం ఉండటానికి కారణం మొదటి వ్యక్తి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే గొప్ప విజయం సాధించాడు. గుర్తుపెట్టుకోండి, నీళ్ళలో బాగా లోతుకు వెళ్ళే ధైర్యవంతులకే ముత్యాలు దొరుకుతాయి. లక్ష్యానికి అంకితమైన సాధకులకే కోరిన ఫలితాలు అందుతాయి. మీ లక్ష్య సాధనను బయటకు చూపకండి. మీ లక్ష్య సాధనను మీరు రక్తంలోనికి ఇంకనివ్వండి. మీ పోరాటం ప్రజాదరణ పొందే పోటీ కాదు, మీరు నిలదొక్కునేందుకు చేస్తున్న యుద్ధం. అన్ని వైపుల నుండి పోరాడవలసి ఉంటుంది. సాధన అందుకు తోడుంటుంది. మీకోసం, మీ ప్రభుత్వ ఉద్యోగం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు, అందులో ఒక్క సాధనే మీ లక్ష్యానికి వారధి.
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్లకు బాటైనది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు. ఏది తనంత తాను నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం. నిజమే, మహాకవి శ్రీశ్రీ అన్న మాట అక్షరాలా నిజమే. కష్టపడే స్వభావం ఉండాలే కానీ అందుకోలేని అవకాశాలు ఉంటాయా? తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ ప్రపంచమంతా మీ ముంగిటికే వస్తుంది. కానీ ఈ నిజాలు తెలుసుకునే స్థితిలో లేదు ఈనాటి యువత. చాలామంది యువతీ యువకులు తమలో దాగి ఉన్న ప్రజ్ఞా పాఠవాలకు సరైన పదును పెట్టరు. పదును పెట్టనిదే వజ్రానికి కూడా తన ఉనికిని ప్రదర్శించుకునే అవకాశం ఉండదు. యువతీ యువకులు అనేకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అంతగా ఆసక్తి చూపరు. ఆ ఉద్యోగాలు మనకు వస్తాయా చస్తాయా అనే రీతిలో మాట్లాడుతుంటారు. కొంతమంది ఇంతమంది రాస్తున్నారు మాకేం వస్తుందిలే అనుకుంటారు. కొంతమంది ఉత్తర దక్షిణాలకే అర్పితం అనుకొని తమ ప్రయత్నం అసలే చేయరు. ఈ అభిప్రాయాలు 100% నిజం కావు. అలాగే ఎందరో పోటీ అనుకునేవారు అసలు ప్రయత్నమే చేయకుండా ఫలితాల గురించి లేనిపోని భయాలు పెంచుకుంటారు. నీ పనిని సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితం తప్పక వస్తుంది. ఉద్యోగం రాదని నిర్ణయించుకున్న వాళ్ళు పరీక్షకు చదవని పక్షంలో ఆ సమయాన్ని మరో పనికైనా కేటాయిస్తారా? లేదు. ఈ దేశంలో మన పరిస్థితి ఇంతే. ఈ డిగ్రీలు దండగా, యువతకు భవితే లేదు అంటూ దేశాన్ని సమాజాన్ని చివరకు తమని తాము నిందించుకునే స్థితికి దిగజారుతారు. అలా కాక మొదటి నుండి తన లక్ష్యాల పట్ల ఒక ప్రణాళిక ఏర్పరచుకొని దాని ప్రకారం నడుచుకునే వారికి ఆ దుస్థితి ఎప్పటికీ రాదు. ముఖ్యంగా గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు చాలామంది ఎన్నో తెలివితేటలు కలిగిన వారై ఏకసంతాగ్రాహులై కూడా వారికి సరైన సూచనలు సలహాలు ఇచ్చేవారు లేక తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేదాకా ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకు పీఓ, రైల్వేస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సిబిఐ విభాగాలలో ఉద్యోగాలు అందించే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలైన స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థలు నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అసలే తెలియదు. అసలు వాటి గురించే తెలియనప్పుడు వాటి కోసం ఒక ప్రణాళిక ప్రకారం ఎలా ప్రిపేర్ కాగలరు? కనీసం ఆయా కాలేజీ లెక్చరర్స్ అయినా ఆ పరీక్షల గురించి వారికి తెలియజేయాలి. కాలేజీ చదువుతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యేలా వారిని తయారు చేయాలి. మీరు తెలివిగల వారై కూడా కష్టపడలేకనో నిరాశతోనో ఆయా ఉద్యోగ పరీక్షలు రాయకపోవచ్చు. అది ఒక రకంగా మీరు ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. మంచి జీతాన్ని జీవితాన్నిచ్చే ఉద్యోగ అవకాశాలను మీరు చేతుల జార విడుచుకున్నట్లే. ఊరికే చీకటిని తిడుతూ కూర్చునే కన్నా ఒక చిరు దీపాన్ని వెలిగించవచ్చు కదా. ముందు స్వల్పం అనిపించినా కాలం గడిచే కొద్దీ ఆ వెలుగు ప్రకాశవంతంగానే కనిపిస్తుంది. యువతీ యువకులు ఏమి కోల్పోయినా పర్వాలేదేమో కానీ తమలోని స్ఫూర్తిని కోల్పోకూడదు. మీరు విజయం సాధించాలంటే ఇవే కాకుండా మీరు ఇంకొక విషయంపై శ్రద్ధ వహించాలి. అదే మీ ఆరోగ్యం. ఉద్యోగ పరీక్షలకు సుదీర్ఘకాలం అధ్యయనం సాగించాల్సి ఉంటుంది. ఏకాగ్రతతో పఠించడం,
అది జ్ఞాపకం ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకని సాధకులు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెట్టడం సహజం. అయితే ప్రారంభించిన కొంతకాలం తర్వాత వారిలో శారీరక మానసిక సమస్యలు తలెత్తవచ్చు. ఫలితంగా అధిక శాతం మంది తమ సంపూర్ణ శక్తియుక్తుల్ని లక్ష్యం కోసం ఉపయోగించలేకపోవచ్చు. సుదీర్ఘకాలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి రకరకాల సమస్యలు ఎదురవటం సహజం. వారిలో పట్టుదల తగ్గిపోతుంది, ఉత్సాహం కొరబడుతుంది, జ్ఞాపక శక్తి బలహీనంగా మారుతుంది. ఆలోచనలు ఇతర అంశాలపై పరిభ్రమిస్తూ ఏకాగ్రత చూపటం కష్టమవుతుంది. ఇలాంటి చిక్కులెన్నో సతమతం చేస్తుంటాయి. వీటికి తోడు చదువుల పేరుతో గంటల తరబడి శారీరక కదలికలకు దూరంగా ఉంటుంటారు. ఫలితంగా తలనొప్పి, వెన్ను సంబంధ రుగ్మతలు కూడా చికాకు పెడుతుంటాయి. ఇటువంటి వాటిని ముందుగా జయించడం ముఖ్యం. అప్పుడే ఉద్యోగ లక్ష్యాన్ని అవరోధాలు లేకుండా చేరుకోవచ్చు. ఇందుకు భారతీయ సంప్రదాయ వైద్య భాగాలైన యోగా, ప్రాణాయామం, ధ్యాన ముద్రలు వజ్రాయుధాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మీ సాధనలో ఒక భాగం. మీ ఆరోగ్యం పెంపొందించుకోవాలనుకోవడం కోసం కొన్ని సూత్రాలను పాటించండి. రోజులో కనీసం 30 నిమిషాలు మీ శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించే వ్యాయామం కోసం కేటాయించాలి. మీరు ఎన్నో వందల సార్లు విన్నమాటే రోజువారీ వ్యాయామం చేయండి. రోజులో కేవలం కాస్త వ్యాయామం మీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది, మీ ఏకాగ్రతను పెంపొందిస్తుంది, మీ సృజనాత్మకతను పెంచుతుంది. వ్యాయామం వల్ల మీ శరీరంలో అంతులేని శక్తి వచ్చి చేరుతుంది. అప్పుడు మీ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో మీరు ఇంకా బలంగా ముందడుగు వేయగలరు. ఈత కొట్టండి, నడవండి, పరిగెత్తండి, సైకిల్ తొక్కండి, తోట పని చేయండి, ఆరు బయట చల్లటి గాలిలో తిరగండి. శరీరం, మనస్సు ఒకదానిలో ఒకటి ఎంతగా పెనవేసుకుపోతాయంటే శరీరం నలతగా ఉంటే మనసు కూడా కలత చెంది చిరాకుగా ఆగమ్య గోచరంగా తయారవుతుంది. ఒత్తిడి మీలోని సృజనాత్మకతను, తెలివితేటలను చాలా ప్రమాదకరంగా అడ్డుకుంటుంది. అందుకే మీరు ఒత్తిడిలో ఉంటే మీలోని నిగూఢ శక్తిని వెలికి తీయలేరు. రోజు ఒత్తిడిని తట్టుకోవాలంటే ఇంకో అద్భుత మార్గం ఉంది. ప్రతిరోజు మీరు తప్పకుండా ఓ 10 నిమిషాలు మీ మనసుని శాంతిగా, ఆరామంగా ఉంచుకోవాలి. ఇది మీరు తీసుకోబోయే ఉత్తమమైన నిర్ణయం. ఇది మిమ్మల్ని అన్ని రంగాల్లోనూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. మీకు విశ్రాంతి పొందటానికి, వ్యాయామం చేయటానికి, ధ్యానం చేయటానికి సమయం లేదనటం ఎలా ఉంటుందంటే, నేను చాలా బిజీగా డ్రైవ్ చేస్తున్నాను, ఆగి పెట్రోల్ పోయించుకునే టైం లేదన్నట్లు ఉంటుంది. మనసుంటే మార్గం ఉండకపోదు. వ్యాయామం ద్వారా ఆత్మబలం పెంచుకోండి. అప్పుడు మీరు ఏ లక్ష్యాలనైనా సాధిస్తారు. శతాబ్దాల చీకటిని ఒక చిన్న దీపం తరిమేస్తుంది. అలాగే మీ జీవితంలోని నిరుద్యోగాన్ని సాధన తొలగిస్తుంది. మీ ఊహ లక్ష్యాన్ని మాత్రమే కదిలిస్తుంది. మీ సాధన విజయాన్ని సైతం అందిస్తుంది. మీ లక్ష్యం కోసం కొత్త తలుపులు తెరిచేది, మీకు కొత్త ప్రపంచంలోకి మార్గం చూపించేది అన్నీ తెలిసిన సాధన మాత్రమే. ప్రతి విత్తనంలోనూ ఓ చెట్టు దాగి ఉంటుంది. అలాగే మీ సాధనలో మీ ప్రభుత్వ ఉద్యోగం దాగి ఉంది. ఉద్యోగం లేకుంటే లేదని బాధపడతారు. ఉద్యోగం వచ్చే దారి చూపిస్తే సంతోషించండి. ఆలోచిస్తారెందుకు? రండి రండి. ఎందుకు రాదు ప్రభుత్వ ఉద్యోగం అని గిరి గీసి నిలిచి గెలిచే కాలం ఇది. రండి. ఓడాల్సిన సమయం కాదిది, పోరాడాల్సిన సమయం ఇదే. వచ్చి నీకు సాధ్యమైతే మీరు కోరుకున్న దాన్ని సాధించుకోండి. నిర్ణయం మీది, సహకారం మాది. నమస్సులతో మీకు సదా స్ఫూర్తిని అందించే మీ బుక్క సముద్రం వెంకటేశ్వర రెడ్డి. కలలు అందరూ కంటారు,
ఆ కలల్ని నిజం చేసుకోవడానికి కొందరే శ్రమిస్తారు. అంకిత భావం, పట్టుదల, కార్యదీక్షతలకు ప్రతిరూపంగా కనిపించే ఒక వ్యక్తి, ఒక శక్తి ఆయన. ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బత్తుల శేషగిరిరావు గారు మాకు స్ఫూర్తి. సాధించిన విజయాలను అభినందించడమే కాకుండా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానంటూ మమ్మల్ని ఉత్సాహపరిచారు, మరింతగా స్ఫూర్తిని నింపారు. హైదరాబాద్ నగరంలో 3600 ఎకరాల్లో ఆయన ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. అదే ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ప్రపంచంలోని అన్ని వైపుల నుండి మంచి విషయాలు నన్ను చేరుగాక అనే ఋగ్వేద సూక్తిని నిరంతరం స్మరించే ఆయన ప్రతి మనిషికి మంచి ఆలోచన రావాలి, ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి. భారతదేశం ఓ అద్భుతం కావాలని పరితపిస్తున్నారు. ఆ ఆలోచనలకు ఒక స్ఫూర్తి వేదికగా అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ సాక్షిగా హైదరాబాద్ నగరంలో ఓ హరితవనంలో జనావాసం సృష్టికి సంకల్పించారు. ఆ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో సాధనా విద్యా సంస్థల కోసం 6 ఎకరాల స్థలం కేటాయించి వాటి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 1,00,000 మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నడుస్తున్న శేషగిరిరావు గారి ఆశయాల బాటలో మేము సైతం భాగస్వాములు కావడం మాకు ఆనందదాయకం. ఒక ప్రశాంత వాతావరణం మనలో మంచి ఆలోచనలను తట్టిలేపుతుంది. ఒక మంచి ఆలోచన మంచి మార్గానికి నాంది పలుకుతుంది. ఒక సన్మార్గం ఎందరో మేధావులను తయారు చేస్తుంది. వారిలో ఊపిరిపోసుకున్న ప్రణాళికలు అద్భుత ఫలితాలను అందిస్తాయి. ఇలాంటి ప్రతి చర్య గొప్పదే, ప్రతి ప్రయత్నం అపూర్వమే. సరిగ్గా అలాంటి ఆహ్లాదకర అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. యద్భావం తద్భవతి. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని సత్ఫలితాలను అందిస్తుంది. ఉన్నతమైన లక్ష్యంతో, అత్యుత్తమ ప్రణాళికతో, సరికొత్త కాన్సెప్ట్తో, నిబద్ధతతో, విలువలకు కట్టుబడి వైవిధ్యభరిత ఆనందాన్ని విలక్షణంగా అందిస్తోంది ఫార్చ్యూన్ డెవలపర్స్. ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సమర్థమైన, స్ఫూర్తివంతమైన సంస్థ. ప్రతి ఆలోచనను ఆచరణలో చూపించడమే కాకుండా సంస్థపై విశ్వాసం ఉంచి ఫార్చ్యూన్ కుటుంబంలోకి వచ్చిన కస్టమర్కు పూర్తిస్థాయి బెనిఫిట్స్ అందించాలన్న ధ్యేయంతో అద్భుత నవలోకానికి రూపకల్పన చేసింది ఫార్చ్యూన్ డెవలపర్స్. యాంత్రిక జీవితంలో అలసిన హృదయాలను ఆహ్లాదభరితంగా మార్చుకునేందుకు ఫార్చ్యూన్ డెవలపర్స్ అందిస్తున్న అపురూపమైన అందాల ప్రపంచం ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ప్రకృతి పరవశానికి, నిరంతరం కొనసాగే మార్పుకి, అందానికి, రంగులమయ జీవితానికి ప్రతీక బటర్ఫ్లై. 1,00,000 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా విస్తరిస్తున్న ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రపంచవ్యాప్త టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీలలో ఒకటిగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తిస్థాయి ప్రణాళికలతో అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ స్ఫూర్తివంతమైన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్. మన భారతదేశం మానవతా విలువలకు, ప్రేమానురాగాలకు పుట్టినిల్లు. ఎందరో మహానుభావులను తయారు చేసిన అగ్రగామి. వీరే మనకు ఆదర్శం, మార్గదర్శకం. వారి బాటలోనే నడిచి, వారి ఆశయాలను పాటించి, మిగిలిన భావితరాలకు స్ఫూర్తిదాయకంగా, ప్రపంచపటం తన వైపు చూసే విధంగా, రియల్ రంగంలో ఎవ్వరూ ఆలోచించని విధంగా అన్ని వర్గాల వారికి తన ఆశయ కుటుంబాన్ని మానవ ఉమ్మడి కుటుంబంగా మార్చబోతోన్న నిర్విరామ కార్యదక్షుడు, నిత్య శ్రామికుడు శ్రీశ్రీ బత్తుల శేషగిరిరావు గారు. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ
3600 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్గా చేయాలి అనేది కాన్సెప్ట్ అండి. సో అసలు ఈ 3600 ఎకరాల ప్రాజెక్టు అసలు ఎందుకు చేయాలి, దీని ఆబ్జెక్టివ్ కానివ్వండి, దీని గోల్ కానివ్వండి, దీని పరమావధి కానివ్వండి చూసుకుంటే బేసికల్గా ఫండమెంటల్గా వచ్చేసి నేను నమ్మేది భారతదేశం గొప్పది, భారతదేశ ప్రజలు గొప్పవాళ్ళు. కానీ మన ఆలోచన విధానం వచ్చేసి ప్రపంచం హర్షించే రీతిలో కానివ్వండి, లేదా మన పూర్వీకులు గర్వపడే రీతిలో కానివ్వండి లేదు అనేది కాన్సెప్ట్. సో అందువలన ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే ఈ ప్రపంచం మొత్తం కూడా నాది, ప్రపంచంలో నేను ఎక్కడైనా బ్రతకగలుగుతాను, ఏదైనా చేసుకొని ముందుకెళ్ళగలుగుతాను అనే ఒక మంచి ఆలోచన విధానం, మెంటల్ యాటిట్యూడు, థింకింగ్ ప్రాసెస్ రావాలి అనేది ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ అండి. ఫార్చ్యూన్ వీకెండ్ హోమ్స్, ఫార్చ్యూన్ ఎన్ఆర్ఐ టౌన్షిప్, ఫార్చ్యూన్ క్లౌడ్ పార్క్, ఫార్చ్యూన్ టైమ్స్ 1, ఫార్చ్యూన్ టైమ్స్ 2 వంటి విశిష్ట ప్రాజెక్టులను అందించిన ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అందిస్తున్న ప్రశాంత నివాస నందనం ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. మానవుడు సంఘజీవి. ఈ కాంక్రీట్ జంగిల్లో యాంత్రిక జీవితానికి చెక్ చెప్పి కలసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని పాటిస్తూ 20 నుంచి 30 వేల జనాభాను ఒకే చోట చేర్చాలన్న సంకల్పంతో ఈ మహానగరంలో మరో అద్భుత నగరాన్ని నిర్మిస్తూ ఇప్పటికే అందరి అభిమానాన్ని అందుకుంది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. సహజ సిద్ధమైన సరస్సు, పచ్చదనంతో పల్లవించే పరిసరాలు, పిల్లలకు ఆటస్థలం, పార్టీ లాన్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్, మినీ థియేటర్, లైబ్రరీ, ఆడిటోరియం, స్పా అండ్ మెడిటేషన్ సెంటర్, బ్యాంక్ అండ్ ఏటీఎం సెంటర్స్, వైఫై కనెక్టివిటీతో పాటు 40 అడుగుల ఇంటర్నల్ రోడ్స్, 60 అడుగుల మెయిన్ రోడ్స్, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ, మరెన్నో విశిష్ట సదుపాయాలతో భాగ్యనగరానికే మణిహారం కానుంది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ఇందులో పెట్టుబడి పెట్టిన కస్టమర్లకు అనుకున్న దానికంటే మంచి బెనిఫిట్స్ అందించడమే లక్ష్యంగా దీనిని డిజైన్ చేయడం జరిగింది. కేవలం ఉన్నత శ్రేణి వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వాముల్ని చెయ్యాలన్న సత్సంకల్పంతో యాంత్రిక జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మార్చుకోవాలనుకున్న వారికి సహృదయంతో స్వాగతం పలుకుతోంది. నాలెడ్జ్ ఒక ఆయుధం, మేధస్సు ఒక సాధనం. ఆ మేధస్సును పెంచడానికి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి రేపటి మేధావి వర్గం, రేపటి నేతలు, రేపటి సంఘ సంస్కర్తలు ఇక్కడి నుంచే తయారవ్వాలని కాంక్షిస్తూ సకల సదుపాయాలతో, అద్భుతమైన పరిసరాలతో నవలోకాన్ని నిర్మిస్తోంది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. మరిన్ని వివరాలకు సంప్రదించండి